బండి సంజయ్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ పై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ సోమవారం వేములవాడ పట్టణంలోని కోరట్ల బస్టాండ్ ప్రాంతంలో రూరల్ బీజేపీ పార్టీ మండల అధ్యక్షుడు బూరుగుపల్లి పరమేశ్ ఆధ్వర్యంలో మహేష్ కుమార్ గౌడ్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని బీజేపీ శ్రేణులను అడ్డుకొని పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శులు తోట శేఖర్, వనపర్తి పరశురాములు, మండల అధికారం ప్రతినిధి సుంకరి నరేందర్, మండల ఉపాధ్యక్షులు పల్లికొండ నారాయణ, కార్యదర్శి గుమ్మడి శ్రీనివాస్, శక్తి కేంద్రం ఇన్ఛార్జీలు ఉప్పుల గౌతమ్, జంగం వంశీ, చింతంకోట గౌతమ్, బూత్ అధ్యక్షులు లింగంపల్లి కిషోర్, లక్కం తిరుపతి, సాగర్ల నరేష్, సీనియర్ నాయకులు సామోజు గౌతమ్, కొత్తపెళ్లి గంగాధర్ తదితరులు హాజరయ్యారు. నిన్నటి రోజున కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలను బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ ఈరోజు భారతీయ జనతా పార్టీ వెమ్లాడ రూరల్ పక్షాన వారి దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. ఖబర్దార్ మహేష్ కుమార్ గౌడ్, మీకు ఓటర్లు అంటే చిన్న చూపుగా ఉందా? మీరు ఓటర్లను చిన్న చూపుగా చూసి కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఉన్న ఓటర్లందరినీ దొంగ ఓట్లు అనడం ఇది సమంజసం కాదు. మీరు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే బీజేపీ పార్టీ పక్షాన మేము ఊరుకునే ప్రసక్తే లేదు. ఈరోజు బండి సంజయ్ కుమార్ గారు చూసుకుంటే గత 6 సంవత్సరాల క్రితం జరిగిన ఎలక్షన్లో 59,000 పైచీల ఓట్లతో 89,000 పైచీల ఓట్లతో ఆ రోజు గెలవడం జరిగింది. ఈ రోజు మొన్న జరిగినటువంటి ఓట్లలో 2,25,000 పైచీల ఓట్ల మెజారిటీ ఇచ్చి ఇక్కడి ప్రజలు వారిని ఎన్నుకున్నారు. దానికి కారణం ఏంటంటే వారు చేస్తున్న పనులు, బండి సంజయ్ కుమార్ గారు చేసినటువంటి పనులను మెచ్చి ఈరోజు అత్యధిక మెజారిటీ ఇచ్చి గెలిపించినటువంటి కరీంనగర్ ప్రజలను ఉద్దేశించి మీరు మాట్లాడడం అది తప్పు. మీరు వెంటనే దీనికి బేషరతుగా క్షమాపణ చెప్పాలి. లేని ఎడల ఇంకా అనేకమైన కార్యక్రమాలు చేస్తాము. మీరు ఇప్పటికే తీసినప్పుడేమో బీసీలకు బీజేపీ పార్టీ అన్యాయం చేస్తుందని ప్రగల్భాలు చెప్పారు. నిన్నటి రోజున బండి సంజయ్ కుమార్ గారిని దొర అనడం అంటే మీకు ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు, అసలు సమాజం మీద మీకు ఎలాంటి అవగాహన లేకుండా మాట్లాడుతున్నట్టుగా దీన్ని బట్టి మాకు అర్థమవుతుంది. కావున మీరు తక్షణమే కరీంనగర్ ఓటర్లకు కానీ బీజేపీ వాళ్ళకు కానీ మీరు క్షమాపణ చెప్పాలి. 20 నెలల కాలం అవుతుంది మీరు అధికారంలోకి వచ్చి, మరి దొంగ ఓట్లు ఉంటే ఒక్కటి కూడా ఎందుకు తీయలేరు? అంటే మీరు గెలిచినాయని మరి దొంగ ఓట్లతోనే గెలిచిరా? మేము దొంగ ఓట్లే వేయాలనుకుంటే 8 ఎంపీ సభ్యులే కాదు, మొత్తం 17 ఎంపీ స్థానాలు మేము గెలిచుండేవాళ్ళం. మేము ప్రజాస్వామ్యబద్ధంగా శాంతియుతంగా ఎలక్షన్లో పోరాడి ప్రజలకు చేసిన పనులను గుర్తించి మాకు ఓట్లేసి 8 మంది ఎంపీలను 8 మంది ఎమ్మెల్యేలను ప్రజలు గెలిపించుకున్నారు. అలాంటి ఓటర్ల పైన మీరు అనుచిత వ్యాఖ్యలు చేయడం ఇది సభ్య సమాజానికి మంచిగా కాదు. మీరు దాన్ని వెంటనే క్షమాపణ చెప్పని ఎడల మేము ఇంకా ఉద్రిక్త కార్యక్రమాలు చేస్తాము, మీకు సరైన గుణపాఠం నేర్పిస్తాము. ఖబర్దార్ మహేష్ కుమార్ గౌడ్, ఖబర్దార్ మహేష్ కుమార్ గౌడ్.